భారతదేశంలోని హిమాలయ పర్వతాల మధ్యలో ఒక చిన్న సరస్సు ఉంది. కాని అది సాధారణ సరస్సు కాదు. ఎందుకంటే అక్కడ నీళ్ల కంటే ఎక్కువగా మనుషుల ఎముకలు కనిపిస్తాయి. ఈ సరస్సును రూప్కుండ్ సరస్సు అని పిలుస్తారు. దీనిని ఎముకల సరస్సు అని కూడా అంటారు. ఈ సరస్సు సముద్ర మట్టానికి సుమారు 16,000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి వెళ్లడం చాలా కష్టమైన పని. చుట్టూ మంచు పర్వతాలు ఉండటంతో ఆ ప్రదేశం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సంవత్సరంలో ఎక్కువ కాలం ఈ సరస్సు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కాని వేసవి కాలంలో మంచు కరుగుతే సరస్సు అడుగున ఉన్న వందలాది మనుషుల ఎముకలు స్పష్టంగా కనిపిస్తాయి. 1942 సంవత్సరంలో ఒక ఆంగ్ల అధికారికి ఈ సరస్సు మొదటిసారి కనిపించింది. అతను చూసిన దృశ్యం చాలా భయంకరంగా ఉంది. చుట్టూ ఎముకలు, తలపాగలు, పూర్తిగా మనుషుల అవశేషాలు కనిపించాయి. మొదట ఇది యుద్ధం జరిగిన ప్రదేశమేమో అని అనుకున్నారు. కాని అక్కడ ఎలాంటి ఆయుధాలు కనిపించలేదు. అప్పుడే ఈ రహస్యం ప్రారంభమైంది. తరువాత శాస్త్రవేత్తలు ఈ ఎముకలపై పరిశోధనలు చేశారు. వారి పరిశోధన ప్రకారం ఈ ఎముకలు సుమారు 1000 సంవత్సరాల పాతవి అని తెలిసింది. ఆ ఎముకలలో పురుషులు, మహిళలు, పిల్లలు అందరూ ఉన్నారు. అంటే ఒక పెద్ద గుంపుగా ప్రయాణం చేస్తున్న వారని అర్థమవుతుంది. కాని ఇక్కడే అసలు ఆశ్చర్యం ఉంది. వారి తలలపై బలంగా తగిలిన గాయాల గుర్తులు కనిపించాయి. అంటే ఏదో బలమైన వస్తువు పై నుంచి పడినట్లు తెలుస్తుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వారు భారీ వడగండ్ల వర్షం వల్ల మరణించారు. అంటే ఆకాశం నుంచి పెద్ద పెద్ద మంచు ముద్దలు నేరుగా వారి మీద పడటంతో ఒక్కసారిగా అందరూ ప్రాణాలు కోల్పోయారు. క్రికెట్ బంతి పరిమాణంలో మంచు పడితే తప్పించుకోవడం అసాధ్యం. కాని కథ ఇక్కడితో ముగియదు. ఇటీవలి కాలంలో చేసిన DNA పరీక్షల్లో మరో ఆశ్చర్యకర విషయానికి బయటపడింది. ఆ ఎముకలలో కొన్ని భారతీయులవి కావని తెలిసింది. కొన్ని యూరప్ ప్రాంతానికి చెందినవారి అవశేషాలు అని నిర్ధారించారు. ఇది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం యూరప్ ప్రజలు ఈ హిమాలయ ప్రాంతానికి ఎందుకు వచ్చారో ఇప్పటికీ తెలియదు. స్థానికంగా మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒక రాజు, రాణి యాత్ర కోసం ఈ ప్రదేశానికి వచ్చారని అంటారు. కాని వారు అక్కడి దేవతను కోపానికి గురిచేశారని నమ్మకం. అందుకే ఆ దేవత ఆకాశం నుంచి వడగండ్ల వర్షాన్ని పంపి వారిని శిక్షించిందని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ రూప్కుండ్ సరస్సు రహస్యం పూర్తిగా పరిష్కారం కాలేదు. శాస్త్రం కొన్ని విషయాలను చెప్పినా అసలు నిజం ఇంకా తెలియలేదు. ఇది సహజ విపత్తా లేక మరేదైనా తెలియని రహస్యమా అనే ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది. Subscribe for more content.